ఇంటి రుచుల ఛానల్కి స్వాగతం. ఒక్కసారి ఇలా చికెన్ కర్రీ ట్రై చేయండి, ఎప్పుడు మర్చిపోరు. ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. బ్యాచిలర్స్కి అయితే ఇది ఒక వరం అనుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, ఇచ్చిప్పాడు. ఫస్ట్ 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇంచు చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి, అవి బాగా మెదిగిపోతాయి. తర్వాత ఎండు కొబ్బరి తీసుకోండి అండ్ గసగసాలు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి మెత్తగా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ మిక్సీలోకి వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇదే అండి మన మసాలా, సింపుల్ మసాలా, ఇంకేం యాడ్ చేయము. తర్వాత కుక్కర్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, తర్వాత కొంచెం ఇంచు చెక్క, లవంగా, యాలకులు, కొంచెం జీలకర్ర వేసి నేను ఆల్రెడీ 1 అవర్ ముందే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇంతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సూపర్గా కుక్ అయిపోతుంది. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ చాలు, 1 స్పూన్ చాలు, మనకి మసాలాగా అనిపించదు. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చికెన్లో నుంచి వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ఆవిరైపోతుంటాయి. అప్పుడు మనము 2 స్పూన్స్ కారప్పొడి వేసుకోండి. మీకు కారం తక్కువ తింటారంటే ఇంకొంచెం తక్కువైనా వేసుకోండి. 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే పచ్చి వాసన రాకూడదు కాబట్టి మనకి మెయిన్ బాగా మిక్స్ చేసుకోవాలి, పచ్చి వాసన వెళ్ళిపోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసి బాగా కలుపుకోండి. తర్వాత ఒక టమోటా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఏం చేద్దామో నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఆ పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయండి. మూత తీసాక చూడండి, ఆయిల్ పైకి తేలుతూ బాగా ఉడుకుతుంది, అంటే మనకి మసాలా వేగినట్టు. మీకు సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోండి. తర్వాత యాడ్ చేసిన ముక్కలకి పట్టదు, సప్పగా అనిపిస్తుంది. మనం టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి టమోటా తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు వేసినా పర్లేదు, ఫస్టే వేయకండి, ఇప్పుడు వేసినా పర్లేదు. తర్వాత మనం మెయిన్ చూసుకోవాల్సింది వాటర్ మీకు గ్రేవీగా కర్రీ కావాలంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి, వాటరీగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇలా తెల్లుతున్నప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ చాలు, అంతే. సింపుల్ చికెన్ కర్రీ ఎంత బాగుందంటే అస్సలు చెప్పలేను. చిన్న పిల్లలైనా కూడా స్పైసీగా ఉన్నా కూడా తినేస్తారు, ఎందుకంటే చాలా కమ్మగా ఉంది కాబట్టి. ఇది బ్యాచిలర్స్ అయితే త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క ఆనియన్, కొంచెం లెమన్ మీకు ఇష్టం ఉంటే తినండి, సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటి రుచుల ఛానల్కి.